విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, రాజీ పడటం అన్నది మనకి బాల్యం నుండి అలవాటైపోతుంది. రాజీ ఒక బేరసారం లాంటిది. ఇరుపక్షాల బలాబలాలను బట్టి రాజీ వల్ల ఏ పక్షం అధిక ప్రయోజనాన్ని పొందుతుంది అనేది నిర్ణయించబడుతుంది. మనం చిన్నప్పుడు ఐస్ క్రీం కోసం గొడవ చేసి చివరికి అమ్మ ఇచ్చే చాక్లెట్ తో రాజీ పడి ఊరుకుంటాం. ఎదుటి పక్షం అంటే మన అమ్మగారే ఈ సందర్భంలో బలమైన వారన్నమాట. తోటి పిల్లలతో ఆడుకునేటప్పుడు ఇలాంటి రాజీలు అనేకం పడతాం. తను కొత్తగా కొనుక్కున్న సైకిల్ నన్ను తొక్కనివ్వలేదని నెల రోజులు ఓ బాల్య స్నేహితురాలతో నేను మాట్లాడలేదు. చివరికి వాళ్ళ అమ్మగారి ఇంటికి పిలిచి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి. మరి అది చేసి చూపించడానికి మనతో పాటు పద్మావతి గారు ఉన్నారు. మనం ముందుగా పద్మావతి గారిని పరిచయం చేసుకుందాం. హలో పద్మావతి గారు. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. ఈ రోజు మరి మా సకులందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? డ్రై ఫ్రూట్స్ పాల పూరీలు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే, పాలు, షుగర్, మైదా, గీ, షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, ఆయిల్. మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాక మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ముందుగా ఏం చేయాలండి? మైదా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీరు కలిపి తీసుకొచ్చారు కదా. ఓకే, మరి అది చేసుకుందామా? ఓకే. చిన్న చిన్న చపాతీ. చిన్న ఇంకా ఏమన్నా కావాలా? మైదా పిండి. ఓకే. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇది? ఇప్పుడు చపాతీ చేసుకున్నట్టు చేసేసుకోవడం. చపాతీ చేసుకున్నట్టు. ఈ సైజ్ సరిపోతుందా అన్ని చపాతీలని? ఇలాగే అన్ని చపాతీలు చేసి పెట్టేసుకుందామా? ఓకే, లాస్ట్ పూరి కూడా అయిపోతుంది. అన్ని ఇలా చేసేసుకున్నాం కదా. ఓకే, తీసేద్దామా? ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సరిపోతుంది కదా. ఓకే, మరి ఆయిల్ వేడే లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా? డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఓకే, వేయించుకుందామా? ఇటు సైడ్ డ్రై ఫ్రూట్స్ అంటే ఏమేమి వేస్తారు? జీడిపప్పు, బాదం. అంతేనా? అంతే. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చా? పిస్తా వేసుకోవచ్చు కూడా. ఓకే. తీసేయండి. బౌల్లోకి తీసేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది, ఒకసారి చూడండి. ఇప్పుడు దాంట్లో డైరెక్ట్ వేసేయడమే. దాంట్లో వేసి అది మనకి కజ్జికాయల టైప్ లో వచ్చింది. ఓకే, ఒక పూరి మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి వేసేద్దామా? వేసేద్దాం. మిగిలిన పూరీలన్నీ కూడా ఇలానే చేసేద్దాం. ఓకే, మరి ఇవన్నీ కూడా అయ్యే లోపు మనం ఇంకేమైనా చేయొచ్చా? పాలు కాగబెట్టుకుందాం. పాలా? ఓకే. పాలు వాటిలో తర్వాత షుగర్ కలపాలి. పాలల్లోనా? అంటే పాలు కాగిన తర్వాత? కాగిన తర్వాత. కాగిన తర్వాత దీంట్లో షుగర్ కలపాలి. ఓకే.